హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము గోంగూర టమాటా రెండు కలిపి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే రైస్లోకి అయితే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీ కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇందులో 2 పెద్ద కట్టలు గోంగూరని బాగా ఒలిచి శుభ్రంగా కడిగి గోంగూరలో ఉన్న తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే గోంగూర అనేది బాగా డ్రై చేసుకొని తీసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. తడి అనేది లేకుండా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకుంటే పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుందండి. ఇలా గోంగూర బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కేజీ టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కారం ఉంది కదండి, దాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మీకు టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు తడనేది తగలకుండా సాల్ట్ సరిపడంత వేసుకోవాలి. అలానే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా ఉండాలండి. అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఏమాత్రం తడి తగిలినా సాల్ట్ కానీ ఆయిల్ కానీ తగ్గినా కూడా పచ్చడి త్వరగా పాడైపోతుందండి. ఇలా పచ్చట్లో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పచ్చడి బాగా మెత్తగా ఉడికింది కదండి, అందుకనే గ్రైండ్ చేసుకోవట్లేదు. ఇలాగే బాగుంటుందండి టేస్టు. ఇలా ఉడికించుకున్న పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ పచ్చట్లోకి పోపును తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుంటున్నాను. అలానే 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.